శక్తి కోల్పోయినప్పుడు ప్రతి ఒక్కరికి రవి బలం ఎంత ఉండాలో గురు బలం కూడా అంతే ఉండాలి కదా. గురుబలం పోయింది కదా. పోయింది కదా, మరి అలాంటప్పుడు అందుకే గురుబలం గురుమూఢమై శుక్రమూఢమై ఉన్నప్పుడు వివాహాలు చేయొద్దని చెప్తుంది శాస్త్రం. ఓకే, అంటే అది పెళ్లిళ్ళ రీత్యా ఓకే, అదర్వైజ్ ఉద్యోగాల రీత్యా కానీ గురుబలం అన్నిటికీ పోయినట్టే. గురువు మూఢమిలో ఉన్నప్పుడు, సూర్యుడికి సామీప్యానికి చేరి తన శక్తిని కోల్పోయినప్పుడు మనకు గురుబలం ఎవరికీ ఉండదు, ఏ రాసుల వారికి ఉండదు. కాకపోతే అది ఏ స్థానంలో జరుగుతోంది చూస్తాం. ఇప్పుడు మొన్నటి వరకు మిథున రాశిలో రవి గురువులు ఉన్నారు, రవికి దగ్గరగా గురువు వచ్చాడు, గురువు పోయింది. కాబట్టి మేము వివాహాలన్నీ చేయొద్దన్నాం. ఎందుకంటే వివాహానికి ఒక గృహము నిర్మించుకోవడానికి గురుబలం ఉండాలి. సో అందువల్ల గురుబుల్లి. అలాగే శుక్రుడు వస్తాడు మళ్ళీ మనకు ఈ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. శుక్రుడు బలాన్ని కోల్పోతాడు, దాన్ని శుక్ర మూఢమి అంటాం. అది 2026 ఫిబ్రవరి వరకు శుభకార్యాలు చేయడానికి లేదు, కొన్ని కార్యక్రమాలు. సో మళ్ళీ అట్లాగే మనకు జూలై నెల 8వ తారీఖున గురువు రవి కాస్త మరీ దూరాన్ని జరిగారు, గురు మూఢమి పోయింది. ఇప్పుడు గురువు మళ్ళీ తన ఇండివిజువాలిటీని తను తెచ్చుకుంటాడు, గురుబలం ఉంటుంది. సో అట్లాగే ఇప్పుడు పునర్వసు నక్షత్రం 4వ పాదంలో ఉన్నటువంటి ఈ సూర్య భగవానుడు పుష్యమి నక్షత్రం ద్వారా కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నాడు జూలై 16వ తారీఖు. సో రాశి మార్పు రాశి మార్పు